హైదరాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలు, ముఖ్య సంఘటనలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి పి. నాగేంద్రబాబు అందిస్తున్న జిల్లా సమగ్ర సమాచార నివేదిక. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన గ్రేటర్ హైదరాబాద్లో ప్రారంభమైంది. రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వివరాల సేకరణతో ఇంటింటి సర్వే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పేరుతో ప్రభుత్వం దీన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా ముందుగా స్టిక్కర్లను అంటించిన తర్వాత 9వ తేదీ నుంచి కులగణన మొదలైంది. సుమారు 75 ప్రశ్నలతో ఈ సర్వే చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. కాగా తెలంగాణలో కులగణన చారిత్రకం కాబోతుందని హైదరాబాద్ బోయినపల్లిలో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన సర్వే కోసం 94,700 మంది ఎన్యూమరేటర్లను, జీహెచ్ఎంసీ పరిధిలో 24,402 మందిని నియమించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్లో ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో లోకమంథన్ కార్యక్రమం జరుగుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంగా లోక్మంథన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ లోక్మంథన్ కార్యక్రమంలో కవులు, కళాకారులు, విదేశీ అతిథులు పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని, ఈ నెల 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభమవుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న హైదరాబాద్ ఎన్టీఆర్ మైదానంలో జరిగే కోటి దీపోత్సవం కార్యక్రమానికి హాజరు కానున్నారు. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన డైవర్స్ వాయిసెస్, న్యూరో డైవర్స్ కళాకారుల కళా ప్రదర్శనను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ సాలార్జంగ్ మ్యూజియం ఆధ్వర్యంలో ఆర్ట్ శాంక్చురీ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో న్యూరలాజికల్ సవాళ్లను ఎదుర్కొంటున్న పలువురు కళాకారులు 100కు పైగా కళారూపాలను ప్రదర్శనకుంచారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అద్భుతమైన కళా ప్రదర్శనను చూసే అవకాశం డైవర్స్ వాయిసెస్తో లభించిందని అన్నారు. కళలు అపరిమిత స్వేచ్ఛ, సునిశిత క్రమశిక్షణ, వైవిధ్యం అందిస్తాయని అంటూ అదే భారతీయ సాంస్కృతిక వైవిధ్య సంపద అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు వారి ర్యాంకును బట్టి 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు పరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు వెల్లడించారు. శాశ్వత అంగవైకల్యం పొందిన అధికారుల ర్యాంకు బట్టి 1.5 కోటి రూపాయల వరకు పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ కలెక్టరేట్లో గోషామహల్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రానున్న 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికోసం మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఇళ్లను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చితే ఊరుకోబోమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించిన బీజేపీ నేతలు బస్తీ నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలు బస్తీలలో నిద్రించారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సహా దేశవ్యాప్తంగా 18 ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన భారతీయ జనౌషధి కేంద్రాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు.